తీర్సా అనునవి. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం ఆ భాగాన్ని. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచిండుడి, మీ యందును నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటునే గాని తన ఎంతడు తాను ఎలాగో ఫలింపదో, అలాగనే నా యందు నిలిచింటునే కానీ మీరు ఫలింపరు. తర్వాత 5వ కూడా చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేదు. ఈ భాగాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనం చదివినటువంటి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనంలో చాలా అమూల్యమైనటువంటి అర్థం. రెండవది ఏంటంటే అనుకూలమైన. తిరుసా అంటే రెండవ అర్థం ఏం చూపిస్తూ ఉంది? అనుకూలమైన. మనం దేవుని నమ్ముకోవడమే కాదు, దేవుని ఆజ్ఞలు పాటించి దేవునికి అనుకూలంగా జీవించాలి. మనం లోకానికి వేరైపోయినాం, ఇంకా లోకానికి చచ్చిపోయినాం అని చెప్పాలి. లోకానికి ఏమైపోయినాం అందరం చెప్పండి? చచ్చిపోయినాం. లోక అలవాట్లలో మనం లేము. అందుకనే పౌలు అపొస్తలుడు అంటాడు, నేను క్రీస్తు యేసుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించింది నేను కాదు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. అది మనం ఎరగాలి. నువ్వు రక్షించబడ్డావు, మారుమనసు పొంది రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకున్నావు, చచ్చిపోతే పరలోకానికి వెళ్తానేటువంటి నిరీక్షణ కూడా నీకుంది. చాలా మంచిదే, కాదనలేం. అది మంచి గొప్ప నిరీక్షణ, అది ఎంతో గొప్పది. అయితే దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవుని ఆనుకొని జీవించాలి. ఆనుకొని జీవించినంత కాలం దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు. కాబట్టి అనుకోగలిగి అనుకూలమైనటువంటి జీవితం, దేవునికి అనుకూలంగా జీవించాలి. దేవుని వాక్యములు ఉన్నదని పాటించాలి. లోకములు ఉన్నదాని లోక మర్యాదలన్నీ మందిరంలోకి తీసుకురాకూడదు. దేవుని వాక్యంలో కలపకూడదు. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? మనము ఈ లోక మర్యాదములను ఏం చేయకూడదు? పాటించకూడదు. అన్య జనుల యొక్క బలిపీఠాలని మనం దేవుని మందిరంలోనికి తేకూడదు. నమూనాని దేవుని నమూనే పరిశుద్ధత. దేవుని నమూన ఏంది? అపొస్తలుల బోధ, సవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. కాబట్టి ఈ 4 దేవుని వాక్యంలో ఆరాధన, దేవుని మందిరంలో ప్రార్థన, దేవుని మందిరంలో ప్రభు బల్ల, దేవుని మందిరంలో దేవుని ప్రజల సవాసం. దీనికి మించి మరొకటి తీయకూడదు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సిరియా రాజు అయినటువంటి వాడు దమస్కు బలిపీఠమును కట్టుకోండి మీరు అని చెప్పింది. దేవుని బిడ్డలం, ప్రత్యేకించబడిన వారం, అనేకమైనటువంటి బలిపీఠములు, లోక మర్యాదలు, లోకంలో చేసినట్టుగా మందిరంలో చేయాలా, లోకంలో ఏది చేస్తే అది చేయాలనేది అసలు మనం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరంలోకి తీసుకురాకూడదు. మరి కొన్ని మందిరాల్లో తలవాళ్ళు చల్లేటి ఉంది, కొన్ని మందిరాల్లో అన్నీ చేస్తారు కదా. కొన్ని మందిరాల్లో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి చేస్తారు. వాక్యం తెలిసినోడు వాక్యం దాటి వెళ్ళలేడు, చేత కాదు. లోకానికి అనుగుణంగా జీవిస్తారు. ఇది లోక మర్యాద అని చెప్తారు, ఇది భారతదేశ సంప్రదాయం అని చెప్తారు. కానీ దేవుని సంప్రదాయాన్ని ఏం చేస్తారు? పక్కకి పెట్టేస్తారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, దేవునికి అనుగుణంగా జీవించాలి. తెరిస్సా అనేటువంటి స్త్రీ దేవునికి అనుగుణంగా జీవించింది. దేవుని వాక్యానికి ఏది వేరేది కలపలేదు. దేవుని వాక్యములు ఉన్నది ఉన్నట్టుగానే పాటించింది. నువ్వు కూడా అంతే. దేవుని నమ్ముకున్నావు, మంచిదే. దేవునికి అనుగుణంగా జీవించాలి. ఉజ్జియా రాజు అనేటువంటి ఒక రాజు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన దేవునికి అనుకూలంగా జీవించినాడు. దేవుడు కూడా ఏం చేసినాడంటే అనుగుణంగా జీవించినంత కాలం చూడండి. రండి, 2 దినవృత్తాంతములు. అనుగుణంగా జీవించినటువంటి రాజులు కొంతమందిని మనం ధ్యానం చేస్తాం. అనుగుణంగా జీవించినారు. జీవించిన అదే సమయంలో దేవునికి చాలా వ్యతిరేకంగా కూడా జీవించారు. రండి, తిప్పండి మీ బైబిల్లో 2 దినవృత్తాంత గ్రంథము, 2 దినవృత్తాంత గ్రంథము
26వ అధ్యాయం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉజ్జయ ఏలారంభించినప్పుడు 14 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి యెరూషలేము కాపస్తురాలు. ఆమె పేరు ఎకోల్యా. ఇప్పుడు ఇతడు ఏం చేసినాడంటే చూడండి, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యలు అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను. తర్వాత దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలం దేవుడు అతను వర్ధిల్ల చేసినాడంట. యథార్థంగా ప్రవర్తించినంత కాలం ఏం పొందుతూ వచ్చినాడు? దేవుని దగ్గర నుండి వర్ధిల్లుతూ వచ్చినాడు కదా. ఒకప్పుడు బాగా మందిరానికి వచ్చాం, ఒకప్పుడు బాగా దేవుని నమ్ముకున్నాం, ఇప్పుడు భ్రష్టులు అయిపోయినాం. మరి అప్పుడు పొందిన ఆశీర్వాదాలు ఇప్పుడు పొందడం లేదు, అప్పుడు పొందినటువంటి మేలులు ఇప్పుడు పొందడం లేదు. ఇవన్నీ కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం. అర్థమైందా? పక్షి ఒక మాట అన్నాడు, దేవుని చిత్తమును కనుగొనటెట్లు అనే పుస్తకం రాశారు. దాంట్లో నేను చదివినప్పుడు నాకు ఫీజులన్నీ ఎగిరిపోయినాయి. కొంతమంది అంట దేవుని చిత్తం తెలుసుకోవడమే జీవితాంతం సరిపోయి తెలుసుకోలేక చచ్చిపోతారంట. నేను ఇది దేవుని చిత్తమే అని బ్రతుకుతారంట, అంతే. ఇది దేవుని చిత్తమే అని బ్రతుకుతారంట. అట్లా అస్సలు కానే కాదంట. దేవుడు స్వయంగా మాట్లాడతాడు, దేవుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు, దేవుడు స్వయంగా మనతోన చూపిస్తాడంట. ఆ అనుభవంలోనికి మనం రావాలని దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు దేవునికి అనుకూలంగా యథార్థంగా ఏ విషయంలోనంట దేవుని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జీవించినాడంట. దేవుని వాక్యానుసారంగా తెలివి కలిగి ఉండాలి. ఈ తెలివి సామాన్యంగా రాదు. ఈ రాజుకి తెలివి, ఒక రాజు దేశాన్ని పాలించేవాడు, తన కింద సైన్యము, మంత్రులు కదా, ఇంత గొప్పవాడు తెలివి కలిగి దేవుని సేవించినాడు. ఆ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు, ఆ దేవుని యొక్క మంచితనం తెలుసుకున్నాడు. సరే, దేవుడు ఏం చేసినాడంటే నన్ను ఆశ్రయించిన నా బిడ్డ కదని చెప్పి తను బహుగా వర్ధిల్ల చేశాడు. తర్వాత ఇంకా ఏం చేసినాడు చూడండి, 8వ వచనం. అమోరీయులను ఉజ్జయాకు పన్ను వారైరి. అతడు అధికముగా అభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తి మార్గదేశమంతటా వ్యాప్తించి. అతడు అధికముగా అభివృద్ధి నొందెను. ఆ మాట చదవండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. అధికంగా ఫస్ట్ దేవుడు వర్ధిల్ల చేశాడు, ఇంకా వర్ధిల్ల చేశాడు. చూడండి ఇప్పుడు 15వ వచనం ఇంకా రాయబడింది, మరియు అతడు అంబులునేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బుర్జులను ఉంచెను. అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలిగింది. అతని కీర్తి దూరముగా వ్యాప్తించింది. ఇక రాయబడింది, అతడు స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం అందిందంట. నువ్వు దేవునికి అనుకూలంగా జీవించినంత కాలము ఆశ్చర్యకరమైన సహాయం అందుతుంది. ఒక సహాయం పొందలేదన్నప్పుడు మనం ఆగాలాడ, ఊగా పోయినట్టు అట్లనే పోకూడదు. ఎందుకు నాకు ఈ విషయంలో ప్రభు నాకు సహాయం చేయాలి, ఏముంది నా లోపం, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇతడు అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు, అన్నిట్లో వర్ధిల్లినాడు, అన్నిట్లో దేవునికి అనుగుణంగా జీవించాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను తెలివిగా ఎరిగి వెంబడించినాడు. చివరికి ఏమైనాడు తెలుసా? తనది కాని పని చేసినాడు. తన జీవితంలో ఎంత నష్టం తెచ్చుకున్నాడంటే చూడండి, తన పని కాదు కానీ దాన్ని చేసినాడు. చాలాసార్లు మనం చేయాల్సిన పని మనం చేయకుండా పని చేయడం దాంట్లోకి ఏలు పెడుతుంటాం. మనం ఏం చేయకూడదో దాంట్లోకి, ఏమయ్యా కుర్చీలో కూర్చున్న వాళ్ళు బాగా ప్రశాంతంగా నిద్రపోండి, వినండి, వాక్యం వినడానికి వచ్చినారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము దేవుని కార్యాలలో ఏమిట్లో ఏలు పెట్టాలో దాంట్లోనే పెట్టాలా. యాజకుడు యాజకత్వం చేయాలా, పరిచారకుడు పరిచర్య చేయాలా, రాజు దేవుని ఇంటికి సహాయం చేయాలా, దేవుని ఆరాధించే ప్రజలతో కలసాలంతే రాజు పని, మిగతా పనిలే.
ఆయనది సింహాసనం వరకు పాలన చేయాలా, ప్రజలతో కలిసి దేవుని ఆరాధించాలి. అంతవరకే. రాజు అయినంత మాత్రాన పైనకి ఎక్కేదానికి వీలు లేదు. సామాన్యమైనటువంటి మనుషులతోనే ఉండాలి. రాజు అంటే ఎంత గౌరవించాలా? రాజు ఆజ్ఞ లేకుండా రాని కూడా లోపలికి రాకూడదు. అంత గొప్పవాడు రాజు. ఎంతో గొప్పవాడైన కావచ్చు. కానీ దేవుని విషయంలో మనం ఎంతో చిన్నవాళ్ళం. ఇక్కడ యాజకులు 80 మంది ధూపం వేస్తూ ఉన్నారు. యాజకులు వాళ్ళ పని ఏం పని? యాజకులు వాళ్ళు మొట్టమొదటిది వస్త్రం నీలపు అంచు నీలందు కట్టుకుంటారు. ఆ తర్వాత ఇంకొక వస్త్రం వేసుకుంటారు. ఆ తర్వాత నిలువుట తెల్లది వేసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక బంగారు దట్టి కట్టుకుంటారు. దాని మీద 12 రాళ్ళు ఉంటాయి. ఇక్కడ భుజాలకి ఇశ్రాయేలీయుల యొక్క పేర్లు, అంటే మీ భారములన్నీ భరించేవాడు సేవకుడు అని అర్థం. దాని అర్థం ఏంటంటే మీ భారములు, మీ గోత్రములు, మీ పరిస్థితులన్నీ భరించేవాడు. అందుకని బల్ల దగ్గర ప్రార్థన చేసేది. చాలా మందికి ఆ మర్మం తెలియదు. బల్ల పెట్టుకోరు. బల్ల కూడా పులిపిటి మీద పెట్టుకుంటారు. కొంతమంది పాస్టర్లు వచ్చి దాపుతుంటారు. నేను వేరే సంఘాల్లో నుండి గడకు వచ్చినాను కాబట్టి చెప్తాను. దాని నుండి గడకు వచ్చినాను నేను. వాళ్ళే వచ్చి తాపేది. మారమనసు ఉంటే లేదా, నువ్వు చర్చికి వస్తావు కదా బాప్తిసం అంతే, నువ్వు తర్వాత బీడి దాగు సిగరెట్ దాగు వాళ్ళకి అవసరం లే. అలాంటి ఎక్కడుంది భక్తి అని వెతుకుతూ వచ్చినాను. అయితే దేవుని పిల్లారా, ఆ విధంగా దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు ముంబైలో. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో 80 మంది ప్రవక్తలు యాజకులు ఉంటే ఇక్కడ ఏం చేసినాడంట? ధూపం వేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే వాళ్ళు అన్నారు, తప్పు చేస్తున్నావు రాజా, నువ్వు నీ పని అది కాదు. నీ పని ఏందయ్యా? ఇన్నుడు సంపాదించినాను, పెద్ద పెద్ద రాళ్ళు సంపాదించినాను, అంబులు చేపించినాను, దేశ ప్రజల కొరకు ఆయుధాలు చేపించినాను, వీటన్ని కొరకు ప్రార్థన చేపించేదానికి బలిపీఠం మీదకి ఎక్కితే మీరేంది నన్ను కాదంటున్నారు? మీకంటే నేను తక్కువనా? నేను రాజుని అని చెప్పినాను. చూడు, ఆయనకి తెలియదే. అంటే స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సాయం పొందిన వ్యక్తి, నేను ఇంక ఏ విషయంలో లోపం ఉంది? నేను అన్ని విషయంలో దేవుని పని చేయగలుగుతున్నాను, దానికి యోగ్యుని అనుకున్నాడు. అప్పుడు జరిగిన పరిణామం ఏం తెలుసా? చదవండి కింద. ఏం 18వ వచనం. వారు రాజైన ఉజ్జియా నిద్రించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని అది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా. ఘనత కోసం పోయినాడంట. దేనికోసం పోయినాడు? ఘనత కోసం. రాజు చూడు, ఆయన కూడా ధూపం వేస్తున్నాడంటే ఎంత భాగ్యం అబ్బా, ఎంత గొప్ప సంగతి అనుకోవాలని చెప్పి పోయినాడు. అంతే వెంటనే వచ్చినారు సేవకులు. వచ్చి ఏమన్నారు తెలుసా? బయటికి పో, అది నీ పని కాదు, అహరోను సంతతి వాళ్ళది, అది నీ పని కాదని పెద్ద మంత్రులలో వచ్చి అరిచినారు. అంటే రాజు ఏమన్నాడు? వాళ్ళని బెదిరించినాడు. చూడండి, నువ్వు ద్రోహం చేస్తున్నావు అని చెప్పినారు వాళ్ళు. నువ్వు చేసే పని ద్రోహం. కింద వచనాలు. ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్థం చేత పట్టుకొని రౌతుడై యాజకుల మీద కోపం చూపిన యెహోవా మందిరంలో ధూప బలిపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తుండగానే ఉన్నప్పుడు అతని నొసట కుష్టి రోగము అనుకూలంగా ఉన్నప్పుడు ఎంతో దీవెన పొందినోడు ఎప్పుడైతే తనది కాదు దాన్ని ఆశించాడు, వెళ్ళిపోయాడు, వెంటనే శాపాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడు యాజకులంతా కుష్ఠరోగి దేవుని మందిరంలో ఉండకూడదు కదా, బయటకు పంపించేసినారు. చివరికి ఆయనకు జరిగిన పరిణామం ఏంటంటే, అంత మంచోడు ముగింపు ఎట్లని తెలుసా? కాపాడుకోలేకపోయినాడు. అంత మంచోడు ముగింపు ఆగిపోలే. ఎందుకు నన్ను ఇది ఆపుతున్నాడు? ఎందుకు ఈ స్థానం నాకు లేదు, నాకు అర్హత ఉందా, యోగ్యత ఉందా అనేటువంటి ఆలోచన కలగకుండా బుడికి వెళ్ళిపోయినాడు. అంతే. సౌలు కూడా అట్లనే చేసినాడు. సౌలు కూడా తన జీవితంలో నష్టపోవడానికి కారణాలు అవే. చాలా మంది జీవితంలో, మన జీవితాలలో బాధకు, వేదనకు కారణం ఏంటంటే సరైనటువంటి విధానంలో దేవుని వెంబడించకపోవడం. నేను చేస్తున్నది నిజమైన భక్తేనా? నేను వెంబడిస్తుంది సరైనదేనా? దేవునికి అనుకూలమైనదేనా? ఓ ప్రభువా, నాకు ప్రత్యక్షము కమ్ము, నీ ఆజ్ఞలు నాకు నేర్పించము. ఇప్పుడు అతడు చేసిన పని చూడండి. చివరి వచనాలు చదవండి. 22వ వచనం.
ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గురించి ఆమోజు కుమారుడైన ప్రవక్త యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో నిద్రించెను. అతడు కుష్టి రోగై రాజుల సంబంధి అయిన శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టింది. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయి. సరే, ఈయన కూడా ఇప్పుడు కొడుకు వచ్చా, తండ్రివే కదా, పాపం ఎంత గొప్ప విశ్వాసి, ముగింపు ఎట్లా సావచ్చింది? దేవుని బతికినంత కాలం మందిరంకే వెళ్ళకుండా అయిపోయినాడు. కుష్ఠరోగులు దేవుని మందిరంలోకి అనుమతి లేదు ఆ దినాల్లో. కుష్ఠరోగులు నువ్వెన్నడూ నా దగ్గరికి రావద్దని దేవుడు ఉద్దేశించినాడు. వాళ్ళందరూ తీసుకుపోయి బయటికి తీసినారు. ఇప్పుడు ఏదైనా పని చేయాలన్నా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా ఆయన దూరం నుండి మాట్లాడాలి అంతే. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించేదానికి కూడా లేదు. ఘనత పోగొట్టుకున్నాడు. ఇది నీకు ఘనతగా ఎంచబడదని దేవుడు చెప్పినాడు. ఇప్పుడు అందరికీ దూరం అయిపోతే చివరికి మరణించినాడంట. కుటుంబానికి కూడా దూరమైనాడు. మరణిస్తే శ్మశాన భూమిలో పెట్టినారంట. ఎక్కడ పెట్టినారు? రాజుల సమాధుల్లో కాదు, మామూలు సమాధిలో. కుష్ఠరోగ దాగిలోని మామూలు సమాధిలో పెడితే కదా, పెట్టకుంటే మామూలుగా రాజుల సమాధుల్లో ఎట్లా పెడతారు? కాబట్టి దేవుని బిడ్డలారా అలాగైపోయింది. ఇప్పుడు కొడుకు చూడండి, కొడుకు కూడా దేవునికి అనుకూలంగా జీవించినాడు. అనుకూలంగా జీవించిన తర్వాత జరిగిన పరిణామం ఏదో చూడండి. చదవండి ఒక మాట, 25వ అధ్యాయము 26వ వచనం, 6వ వచనం, 27 6వ వచనం. ఇలాగనే యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచు. దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. యోతాము యథార్థంగా జీవించినాడు. యోతామును కూడా ఆశీర్వదించినాడు. అయితే రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో దావీదు గురించి రాయబడింది. సొలొమోను అన్నాడు, నా తండ్రి యథార్థపరుడై నీకు అనుకూలముగా ఎట్లా జీవించినో దయ ఉంచి జ్ఞాపకము చేసుకో. యథార్థంగా జీవించినాడంట తండ్రి. యథార్థమైనటువంటి మనసుతో సేవించినాడంట. యథార్థమైనటువంటి హృదయంతో సేవించినాడంట. దేవునికి దావీదు అనుకూలంగా జీవించినాడంట. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడంట. మనం కూడా మన జీవితంలో రక్షించబడ్డాం మంచిదే, దేవుని ఇంటికి వస్తున్నాం మంచిదే, ప్రార్థన చేస్తున్నాం మంచిదే. మన జీవితంలో ప్రతి మేలును పొందాలా. మనం పొందలేదంటే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా బలహీనత నాకు చూపించు. మనం దేవుని వాక్యంలోనే ఉంది కదా, నా యందు నాకే దోషము, నాలోనే నాకే పాపం ఉందో నాకు తెలియదు. నా ఈపు మీకు కనపడుతుంది కానీ నాకు కనబడుతుందే? కనబడదు. అందుకని అనుదినం పరిశీలన చేసుకోవాలి. మన పరిశీలన అనేసరికి మనం అబ్బా ఇది ఎక్కడబ్బా, ఏం పాపం చేసినాం, మేము ఏం నరకొచ్చినామా, ఎవరినన్నా చంపేసి వచ్చినామా, ఏం పరిశీలన చేసుకోవాలా అనుకుంటాం. మనం మానవులము లోకంలో ఉన్నాం. కొన్నిసార్లు మనకు అతిశయం వస్తుంది, కొన్నిసార్లు అహంకారం వస్తుంది, దేవుని దుఃఖపరిచే మనసు వస్తుంది. మన ప్రవర్తన సరైదే అనుకుంటాం. దాని ద్వారా దేవుడు ఎంతో బాధపడేవాడుగా ఉంటాడు. కనుక అనుకూలంగా జీవించాం. దావీదు అనుకూలంగా జీవించినాడంట. అదొక మాట చదివి ముందుకెళ్తాను, 2వ తలంపుకి వెళ్ళిపోతాం. 2 రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా చదవండి, చాలా దివ్యమైన మాటలు ఉన్నాయి. రాజులా, మీరు నన్ను చూడండి, మీరు కింద చూస్తే నిద్రపోతారయ్యా. ఎందుకు నిద్రపోయేది? మీరు నిద్రపోవడానికి వచ్చింది. చదవండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగును మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యముగాను నీతిగాను అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను. యథార్థం గల మనసు గలవాడే ప్రవర్తించినాడు. అందుకు దేవుని కటాక్షం పొందినాడంట. దేవుని కటాక్షముకు రాదు. బాయబ్బా ఆయన ఏం చూడబ్బా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏందబ్బా ఆయన ఇవాళ మా గురించి చెప్పినాడే అనుకుంటాం. మనకు తెలియదు అది. మన మనసులో ఏముందో, నీ మనసులో ఏముందో, నా మనసులో ఏముందో నాకెట తెలుస్తుంది? నీకేది అవసరమో దేవుడు మాట్లాడతాడంతే. నిన్ను ఎలా బలపరచుకోవాలో తండ్రికి తెలుసు. అందుకనే యథార్థమైన హృదయం, మంచి మనసుతో సేవించినాడు, దేవుని కటాక్షం పొందినాడు. ఈనాడు దేవుని కటాక్షం నువ్వు పొందుతున్నావా? దేవుని ఇంటికి వస్తున్నావు మంచిదే. దేవుని కటాక్షం పొందాలా, దేవుని ఆశీర్వాదం పొందాలా. ఇది పొందాలంటే దేవునికి అనుకూలంగా జీవించాలి. ప్రభువా నీ మాటే నా మాట, నీ ఆలోచనే నా ఆలోచన, నీ తలంపే నా తలంపు. నీకు అనుగుణంగా జీవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, యథార్థంగా నిన్ను ప్రేమిస్తాను.
చూడు, ఒకసారి అట్లా చేసి చూడు. నీవు ఎంత నెమ్మదిగా ఉంటావు, ఎంత ప్రశాంతంగా ఉంటావు, దేవుడి చేసే కార్యసాధకమైనటువంటి కార్యములు మనం చూడగలం. చూడండి రెండవ మాట. రెండవ మాట చూద్దాం. ఏం మాట్లాడుతుంది తిర్సా అంటే నిలిచి ఉండుట. ఏం మాట్లాడుతుంది? నిలిచి ఉండాలి. మన జీవితంలో మనం నిలిచి లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. విశ్వాసంలో నిలిచాలా. దేవుడు కోరుకునేది ఏం తెలుసా? నిలిచి ఉండుడి, అంతే. దేవునిలో ఏం చేయాలి? మనం నిలిచి ఉండాలా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుండు. మనం నిలిచి ఉండాలంటే నిలిచి ఉండం, చూసి వస్తాం పోయి కదా. దేవుడు ఏమన్నాడు? నిలిచి ఉండుడి. తిరుస అంటే రెండవ తలంపులో ఏముంది? నిలిచి ఉండుట. ప్రభువులో నిలిచినవా స్థిరంగా నిలబడు, మరణం వరకు నిలబడు. ఒక దినాన్ని ఈ కన్ను మూయి తర్వాత ఇంకో కన్ను తెరవబడుతుంది, అప్పుడు చూస్తావు దీని అనుభవం. పరలోకం ఏముండదు తెలుసా? దేవుడు నిన్ను రక్షించినాడు. పరలోకం ఏముందయా? నరకంలోనేమో నరకం అగ్ని ఆరదు. కొంతమంది కుటుంబ సమస్యలకే నరకం ఈడే చూస్తున్నావు అన్నా అంటుంటారు కదా. భర్తను చూసి నరకం ఈడే చూస్తున్నానన్నా, ఇంకా నేను ఇంకా పరలోకంలో నేను నరకం ఈడ చూసినా ఏడ చూసినా నువ్వు రక్షణ పొందాలంతే. లేకుంటే ఈ నరకము ఆ నరకం 3 నరకాలు అవుతాయి. ఈ 3 నరకాలు తప్పించుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణం పరలోకంలో ఏముంటుంది తెలుసా? ఈ పంచభూతములన్నీ ఏమైపోతాయి? కాలిపోతాయి. దేవుడు పొరకబెట్టి ఊడుస్తాడు. ఏం పెట్టి? పొరకబెట్టి ఊడుస్తాడు. జపన్య గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, నేను భూమిని ఊడ్చివేసేదను. ఎట్లా ఊడ్చేస్తాడు? మనుషులనేమి, పశువులనేమి, పక్షులనేమి అన్నిటిని నేను ఊడ్చివేసేదను. మొదటిన్న భూమి ఆకాశాలు ఫస్ట్ ఏం చేసినాడు? నీళ్ళతో ఊడ్చేసినాడు. తర్వాత ఇప్పుడు దేవుడితో ఊడ్చేస్తాడు? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? అగ్నితో. ఎట్లా చేస్తాడంట? అగ్నితో ఏం చేస్తాడు? కాల్చివేస్తాడు. పంచభూతములు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అన్ని పేలిపోతాయి, అన్ని కాలిపోతాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? జపన్య గ్రంథం 1:18లో దేవుడు పొరకబెట్టి ఊడుస్తాడంట అంత. ఇప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి ఎవరి కోసం? మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని యందు నిలబడినవే నీకోసమే, నా కోసమే. అక్కడ ఏముంది? ముత్యాల గుమ్మం అంట. మొదటి గుమ్మం ఏం గుమ్మం? ముత్యాలతో. నువ్వు ఈడేమో మట్టితో కట్టుకుంటే, ఒట్టి గోడ కట్టుకుంటేవి. మన పూర్వీకులు మట్టి బుడద వేసి రాళ్ళు వేసి కట్టుకుంటారు. అయితే ఇప్పుడున్న వాళ్ళు పిల్లర్లు వేసిరి, స్టైల్స్ కనిపించుకుంటారు. ఈ పొలాల్లో స్టైల్స్ అయిపోయా అంటే అర్థమైంది. నా ఇల్లు ఇట్టుండాలి అట్టుండాలని అద్దాల మేడ ఉండాలని ఆ మేడ ఈ మేడ కట్టుకొని అప్పుపాలై తిప్పలు పడేది. ఎవడు చెప్పింది? ఏం అవసరం లే. ఒక గొప్ప ఆయన ఎంఆర్ఓ, నేను ఆయన ఇంటికి పోయినాను. ఆయన ఇల్లు ఎంత బాగుంటుందో అనుకున్నాను. బిలీవర్, ఆయన విశ్వాసి. పోయి చూస్తే మామూలు ఇట్లాంటి నరప బండ్లు వేసినాడు ఆయన. బాగా ఆడాడ కొన్ని ఏమన్నా చూడడానికి బీరువులకి వస్తువులు పెట్టినాడు. కానీ నేను అడిగినాను ఆయన్ని, అది నాన్న అంత గొప్ప ఉద్యోగస్తుడివి, ఎన్నో డబ్బులు వస్తాయి, ఏమన్నా ఇల్లు ఇట్లు పెట్టుకునేవంటే, ఏం బ్రదర్ బాగాలేదంటావా అన్నాడు. ఈసారికి నాకు గుండె దడ అనేది. బాగాలేదా బ్రదర్ అంటే, బాగుంది అయినా చాలా బాగుంది, కానీ ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్ప సంగతి. సమానంగా లోకంలో తినకపోయినా ఉన్నా లేకున్నా ఇల్లు బాగా కట్టుకోవాలా, నా ఇంటికి వచ్చిన వాళ్ళు బాగుండాలని మనం అనుకుంటారు. మీకు సోఫాలు ఒకటి ఉన్నాయి, మామూలు నరప బండ్లు ఉన్నాయి కదా అని అడిగితే ఆయన అన్నమాట ఏంటంటే, ఇక్కడేందుకు బ్రదర్ మనకి అన్నాడు ఆయన. మనం అట్లా అంటామా? అట్లా గొప్పలు పోయి తిప్పలు పడతాం, గొప్పలు పోయి తిప్పలు పడతాం. అది మన జీవితం. అయితే ఇప్పుడు ప్రభు అయిన దేవుడు ఏమంటాడంటే, పరలోకంలో మన కొరకు ముత్యాల గుమ్మం. మరి ఇంక ఏం రాళ్ళతో కట్టినాడు? బైబిల్లో రాయబడింది, నీలపు రాయి, వైడూర్యము, తర్వాత కెంపు కదా, ఎన్ని రకాల కెంపు, గోమేదకము,
ఇలాంటి సువర్ణం శుద్ధ ఇవన్నీ రాళ్ళతో ఏం కడతాడంట? ఏం కడతాడు? మనకి ఇల్లు. మరి ఇంట్లోనే ఏమితో తాపనం చేసినాడు అని చూస్తే శుద్ధ సువర్ణముతో నిర్మించినటువంటి ఇల్లు. ఎక్కడ పోయినా బంగారే, చెవుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేప్పుడు. చెవులని అవసరమేలే. ఇప్పుడేమో కొనుక్కొచ్చుకుంటున్నావు చిరుపాలు తులం. పిల్లకి కొనుక్కోకుంటే ఎట్లా అడుగుతారు కదా అంటాం. ఈడేమో మెడలు వేసుకుంటావు, నెత్తి మీద వేసుకుంటావు, గొలుసులు వేసుకుంటావు, అన్నీ వేసుకుంటావు. ఇవన్నీ సరిపోలేదని బంగారు కడాలు చేపించుకుంటావు. సంతోషమే, దేవుడు ఇచ్చినాడు చేపించుకుంటున్నావు, సంతోషం, తప్పులే. అయితే ఇవన్నీ ఒక దినము, ఇవన్నీ కల్తీ బంగారము. అయితే దేవుని దగ్గర శ్రేష్టమైన బంగారం. అక్కడికి వెళ్తాం మనం. అది చూసుకోండి కథ. ఇక్కడ ఏముంది? ఈ నరకం ఈ నరకం ఈ నరకం నుండి తప్పించుకొని ఆ సంతోషంలో పోవాలని. తర్వాత ఇప్పుడు దేవుల్లో నిలిచినటువంటి అర్థం ఏంటంటే ప్రభువులో నిలబడి ఉండాలి, ఆత్మీయ జీవితంలో నిలబడి ఉండాలి, తప్పిపోకూడదు. చూడండి, దేవుని వాక్యంలో మాట రాయబడింది. ఎట్లా నిలబడాలా? నిర్గమకాండం 14 అధ్యాయము 13 వచ్చిన 14-13 చదువు. 14-13 నిర్గమకాండం 14-13 చదవండి ఎవరైనా. బ్రదర్స్ చదివినప్పుడు మీరు ఊరుకుండాలక్క. చదవండి. బ్రదర్స్ ఎవరైనా ఎత్తుకున్నారంటే సిస్టర్స్ మౌనంగా ఉండాలి. ఇప్పుడు చదవండి, ఎవరు చదువుకుంటే ఎవరు చదవండి. నిర్గమకాండం 14 అధ్యాయం 13 వచ్చింది చదవండి ఎవరైనా. ఏం చదువుకున్నారు చూడు. అందుకు మోసే బ్రదర్స్ అంతా నిద్రపోతున్నారు. అది కదా. వాళ్ళకి పరలోకం గురించి చింత లేదు పాపం. వాళ్ళకి చింత అంతా నిద్ర మీదే ఉంది. చింత మందిరానికి వచ్చి కమ్మగా వండుకోవచ్చు, ఇంటికాడ ఉంటే రాత్రి నిద్రే రాకుంది కదా. ఇది మనకు వచ్చింది. ఏం చేస్తాం? చెప్పినంత వరకే చెప్తాం, నడిపించేంత వరకే నడుపుతాం, ఇంకా తర్వాత మీ ఇష్టం అది. చదవండి. అందుకు మోసే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను. ఊరికే నిలిచుండి చూడండి. దేవుడు చేసే కార్యాలు నిలిచుండి చూడండి కదా. దేవుడు ఏం చేయమంటున్నాడు? నేను చేసే కార్యాన్ని మీరు ఏం చేయాలా? ఊరికి నిలబడి చూడండి. ఆయన సమస్త కార్యముల మీద ఆయన అద్భుతాలు ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసి అప్పగించుకోవాల్సిందే, నువ్వు ఏం చేయలేవు. ఇంకా నిలిచుండి చూడు అంటే వెయిట్ చేయి, ప్రార్థన చేయి అని అర్థం. నిలిచుండి చూడు అంటే అర్థమైంది, ప్రార్థన చేయి, చూడు, ప్రార్థన చేయి. మరి ఎంతవరకు చూడాలా? నిలుచుండు, ఓకే, ప్రార్థనలో నిలుచుండు. నేడు యెహోవా కలుగజేయ రక్షణను నువ్వు కనులారా చూస్తావు. ఈనాడు కనపడిన సమస్య ఇంకెన్నడూ నీ జీవితంలో కనపడదు అన్నాడు ఆయన. ఈనాడు కనపడినటువంటి ఐగుప్తులు ఇంకెన్నడూ నీకు కనపడరు. నిలిచుండు అంతే. మనం నిలిచుండేదానికి ఇష్టపడతామా? ప్రభు విషయంలో నిలబడేదానికి. నిలబడం అంటే ఏం చేస్తాం? కలబడతాం. నిలబడడంలే. అందుకని జీవితం అంతా, కుటుంబం అంతా కూడా కలబడేదే ఉంటుంది చాలామంది జీవితాల, కుటుంబాల్లో. ప్రభువులో నిలబడే విషయంలో, ఏ విషయంలో నిలబడాలా? ప్రభువుకు అప్పగించుకునే విషయంలో నిలబడడంలే. మనం దాన్ని ఏం చేస్తామంటే, నువ్వేంది నేను నిలబడితే నువ్వు చేసేంత వరకు నేను నిలబడాలా, నేను చేసుకుంటాను ముందు అని పోతాం. అందుకనే కుటుంబాల్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ మనకు నెమ్మది ఉండనే ఉండదు. ఎంతో ప్రార్థన చేస్తాం, నెమ్మది ఉండదు. ఎంతో వాక్యం చదువుతాం, నెమ్మది ఉండదు. ఎన్నో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటాం, నెమ్మది ఉండదు. కారణం ఏంది? నిలిచి ఉండడంలే. ప్రభు చెప్పిన దాంట్లో నిలిచి ఉండడంలే. అందుకనే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ప్రియులారా, అట్లాంటిది మనం నిలిచి ఉండండి, చూడండి, ప్రభుకు అప్పగించుకోండి. చాలా రకరకాల శత్రువు మనల్ని ఆటంకపరచడానికి ఎవరెవరినో లేపుతాడు. కొడుకులు లేపుతాడు, కోడలు లేపుతాడు, బిడ్డలు లేపుతాడు, అల్లుని లేపుతాడు. శత్రువు రకరకాలుగా మన మీద దాడి చేస్తాడు. వాడు కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించే వాళ్ళే మనకు నష్టాన్ని కలిగించేటువంటి వారైతారు. అయినప్పటికీ మనం ఏం చేయాలో తెలుసా? ప్రభుకు అప్పగించుకోవాలి. దేవుడు చూస్తాడు. దేవునికి మరుగైనటువంటి వాళ్ళు మనం కానే కాం. మనం దేవునికి అనుకూలమైనటువంటి వారమే, దేవునికి మనం మరుగైన వారం కాదు. కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన నిలబడు అంటే నిలబడలేకపోయినాడు. నిలబడాడు అన్నాడు దేవుడు. అడుండంటే ఈయనేమన్నాడంటే నేను నిలబడేయడం ఏంది?
ఏందబ్బా నిలబడడం అనుకున్నాడు. అనుకొని పోయి ఏం చేసినాడు? చదవండి. 2వ అధ్యాయం నిర్గమకాండం 11, 15 వరకు. చాలా చక్కని మాటలు ఉన్నాయి. త్వరగా చదవండి. దేంట్లో నిలబడినాడు? అందుకని నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉండండి. ప్రభులో నిలబడండి, ప్రభు మీలోనే నిలబడతాడు. ఆ తర్వాత చదవండి. నిర్గమకాండం 2. ఏం దొరకలేదా? మీరేం బైబిల్ చదివే అలవాటు లేనట్టుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోసే పెద్దవాడై వారి భారములు చూశాను. ఏం చూసినాడంట? ఏం చూసినాడు? దేవుడేమో ఆడుండయా అని చెప్పినాడు. ఊకే ఉండేటట్టు ఉండకుండా ఏం చేసినాడు? నిలుచుండు, నేను చేస్తాను కానీ అన్నాడు. ఈయనేమన్నాడంటే నేను నిలబడలేకపోయినాడు. నేను పెద్దోడిని అయిపోయినానుగా, ఇంకా నాకంతా తెలుసు కదా, నేను సకల విద్యల్లో నాకేం తెలియదంటే ఏముంది చెప్పు నాకు, ఇంకా నాకు తెలియదంటే ఏమి లేదనుకున్నాడు. వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఎంత నష్టం వచ్చింది? ఈయన వెళ్ళిపోవడం ద్వారా ఒక మరణం అయింది. ఒక మనిషి చావాల్సి వచ్చింది. ఒక మనిషి ఏమైంది? మరణం చేసినాడు, చంపేసినాడు. అప్పుడు దేవునికే బాధ కలిగి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇట్లా కాదు కానీ నేను ఎక్కడ తీసుకోవాలా? నీ విద్య, నీ చదువు, నీ జ్ఞానము, నీకు తెలిసింది ఏంది లేదు, జీరో అని చెప్పి అక్కడి నుండి నేను కలవరం రేపి గుండె దడగొట్టుకొని పారిపోయినాడు. ఇంకా పారిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలో పెట్టాడు. మళ్ళా తర్వాత నిలబడి ఉన్నాడు. 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చినాడు. మోషే 40 ఏళ్ళు సేవ చేసినాడు. ఎన్నేళ్ళు సేవ చేసినాడు? 40 ఏళ్ళు దేవునికి అనుకూలంగా యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు చేశాను అని రాయబడింది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన చోటుకు వెళ్ళాను. యెహోవా తనకు ఆజ్ఞాపించిన చోటే చచ్చిపోయినాడు. అంటే చచ్చిపోవాలంటే ఏమన్నాడు? పోయి పిసిగా కొండ ఎక్కి చూపించినాడు. అదంతా చూడు మోషే, అదంతా నా ప్రజలకు నేను ఇచ్చే దేశం ఏది అని చెప్తే, సరే ప్రభువా, అయితే నువ్వు ఈ పిసిగా కొండ మీద చచ్చిపోతావు. సరే ప్రభువా. యెహోవా ఆజ్ఞ చొప్పున చనిపోయినాడంట. యెహోవా ఆజ్ఞను బట్టి బ్రతికినాడంట. మనమైతే చచ్చిపోతామని తెలిస్తే పిలుచుకుంటాం ముందు కొడుకుల్ని. రాన్నైనా చిన్నోడా, పొద్దు నువ్వేరా నాకు పెట్టింది, పెద్దోడా చూడండి రా, ఇవాళ రాత్రి చచ్చిపోతాను, ఇంకా వాడు సంగ ఉండండి అమ్మా, బాగా చూసుకోనైనా అన్నీ చెప్పి ఇంకా తప్పించుకోలేము కదా. ఆయన ఎవరు చెప్పలే, భార్య చెప్పలే, పిల్లలు చెప్పలే. కొండలని ఆయన ఒక్కడే పోయి ప్రార్థన చేసుకుంటూనే చచ్చిపోయినాడు. ఇప్పుడు శవాన్ని ఎవరు మోసేది? వీళ్ళందరూ కింద నుండి బుడుకును వెతుక్కుంటూ వచ్చినారు. ఎవరికి దొరకలే శవం, ఎవరు దొరకలే. అప్పుడు దేవుడు యేసుప్రభు దిగి వచ్చి ఆయన శవాన్ని పట్టుకొని కన్నీరు గారుస్తూ మికాయేలైన దేవదూత సమాధి గుంత దూకితే ఎవరు పాత పెట్టినారు? యేసుప్రభు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇడిచిపెట్టి అంత గొప్ప సేవకుని ఇడిచిపెట్టినారు మంది. మమ్మల్ని పట్టించుకోలేనా? నేను పట్టించుకుంటే అంతే కథనిది. యేసుప్రభు పట్టించుకోవాలా. యోసేపుని ఎవరు పానదాయకుడు పట్టించుకుని ఉంటే ఏమైతాడు? నన్ను జ్ఞాపకం పట్టించుకోయా, నన్ను పట్టించుకోని చెప్పి కళ చెప్పి పంపించినాడు. ఎంత కళ చెప్పినాడు, అద్భుతమైన చెప్పినాడని గుర్తుపెట్టుకొని పోయి రాజుకు కానీ చెప్పింటే గిన్నెలు అందించేటప్పుడు రాజు గిన్నెలు తాగిన తర్వాత గిన్నెలు గడుగని చెప్పేటోడు, అంతే కదా. ఏమి ఇప్పించాడు? ఈయన గిన్నె అందించేటోడు యోసేపుకి ఏం పని ఇప్పిస్తాడు? ఒకవేళ జ్ఞాపకం చేసుకుని ఉంటే ఏమి ఇప్పించేవాడమ్మా? నేనే గిన్నెలు కడుగుతున్నాను, నేనే గిన్నె అందించేటోని, రాజు తాగిన తర్వాత గిన్నెలు గడుగుపో. మరి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు కలను పంపి రాజు మనసును కలవరపెట్టి రేపి ఆ దేశానికి జప్నత్నహు అని పేరు పెట్టించినాడు. అంటే పోషించే దేవుడు అని అర్థం. ఆ పేరు ఎవరికి వచ్చింది? యోసేపు ఫలించేటి కొమ్మ. ఆయన అనేకులకు ఫలించినాడు. ఆయన తండ్రిని సంతోషపెట్టినటువంటి కుమారుడు ఆయన. చూసినావా?
అందుకని మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం, మోషేకే చనిపోయినప్పుడు ఎవరు రాలే. యూదా పత్రికలో మాటలు రాయబడి ఉంటాయి. అయితే సైతాన్ వచ్చింది. ఎవరు వచ్చినారు? సైతాన్ ఎందుకు వచ్చింది చెప్తారా? గుర్తుపెట్టుకోండి. సైతాను ఎందుకు వచ్చింది? మోషే సమాధికి రావాల్సిన అంత గొప్ప ప్రవక్త, అంత గొప్పోడు మోషే. ఆయన చచ్చిపోతే సైతాన్ రావడం ఏంది? ఎందుకు వచ్చింది? పిస్గా కొండ ఐగుప్తులో ఉంది, సారీ మోయాబులో ఉంది. పిస్గా కొండ ఏడుంది? మోయాబులో ఉంది. మోయాబు ఏంటి అర్థం ఏంది? మోయాబు ఎవరు ఉంటూ వచ్చినారు? లోతు సంతానం. బాగా తాగించి పాపం చేపించి కదా. అంటే మోసే మోయాబు దేశంలో ఉండి చనిపోయినాడు కనుక నా రాజ్యంలో చచ్చిపోయినప్పుడు కాబట్టి నేను వచ్చినాననింది అది. అప్పుడు మికాయేలు వాదం చేసి అంత గొప్ప మోషకి నువ్వు రావడం ఏంది, నువ్వు అసలు రానికే లేదు అని చెప్పి వాదన జరిగి దేవుడే మోసే, దేవుడే ఎత్తుకున్నాడు. ఎవరిని? మోసే. ఇంత గొప్ప ఆధిక్యత ఇంకేముంది చెప్పండి? ఆయన సమాధి ఆడని ఉంటే చెప్పండి, ఒక మసీదు కట్టుకుందామని అందరు తిరిగినారు, అక్కడ గుడి కట్టుకుందామని. అయితే ఇట్లాంటి విగ్రహారాధన చేస్తారని దేవుడు ఏం చేసినాడు? సమాధి కూడా కనపడకుండా చేసినాడు. సమాధి కూడా లేదు. మోసే సమాధి ఈనాటికి కూడా ఎక్కడుందో ఎవరికి తెలియదు. కాబట్టి నిలిచి ఉండాలా. నిలిచుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఉరగడం పెద్ద సంగతే, కానీ దేవుని విషయంలో నిరీక్షణ కలిగి నిలిచి ఉండుడి. తొందరపాటు వలన ఎంతో నష్టం తెచ్చుకున్నాడు. 40 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు అరణ్యంలో గడపాల్సి వచ్చింది. జానవరకన్నా అన్నాడు మొన్న, బ్రదర్ నేను సేవకు పోతాను బ్రదర్ అన్నాడు. నేను అనుకున్నాను సరే మరి మంచిదే కదా, సేవకు పోయింగా రేపు రాజీనామా చేసి వెళ్ళిపోయాను నేను. బ్రదర్ ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నాడు. అరే నేను ఇప్పుడైతే సేవ వాళ్ళటి మళ్ళీ బాధ్యతలు ఉన్నాయంటే, అదే బ్రదర్ ఆడ నంద్యాలలో సంఘం పెట్టినాను, ఇంకా ఆడ సంఘం పెట్టినాను, అదే దేవుడు పిలుస్తున్నాడు. అది చెప్తూనే ఉండవు కదా నీ జీవితంలో. అన్నీ విడిచిపెట్టి పో, ముందు ఈ సంఘాన్ని పక్కకు పెట్టు, ఈ లోక బంధాలన్నీ పక్కకు పెట్టు పోయా అంటే, అదే బ్రదర్ పెద్దోడు సెటిల్ అయినాడు, నడిపోని కొంచెం ఇవ్వాలా, ఇంకా ఈయనేది రూపాయి ఇచ్చేది లేదు ఊ చెప్తాడు అట్లా. కాబట్టి చాలాసార్లు తెలియక మనం సేవ అంటాం. సేవ అనేది దేవుడు పిలిచేది. మనం పోయి సేవ చేస్తాను. నేను పోయి ఫ్యాక్టరీకి నేను జిఎంని అవుతానంటే ఏమంటారు? తన్ని ధరిమేస్తారు. నాకు ఉత్సాహం వచ్చింది, నేను జిఎం కావాలనుకుంటున్నాను అనగానే పోయినాడు అనుకో, ఏమవుతుంది? కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నా చాలాసార్లు ఇంకా లాస్ట్కి ఏం చేసినాడంటే, కొడుకు గురించి చెప్పినాడు, చిన్న కొడుకు గురించి చెప్పినాడు. రైట్, నేను అన్నాను నువ్వు సేవ పోలేవులే అన్నాను. నీతా కాదు లేదు. నేను సేవ అంటే అన్నీ చంపుకోవాలా, అన్నీ విడిచిపెట్టాలా. కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది అన్నీ ఉంటాయి, పరిస్థితులు ఎదుర్కోవాలి. కాబట్టి నిలిచి ఉండండి. రెండవదిగా దేవుని చిత్తములో నిలిచి ఉండాలి. దావీదు దేవుని చిత్తములో నిలిచున్నాడు. ఒక మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 1 నుండి 5 వరకు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, చిత్తములో నిలబడ్డాడు. రెండవది యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, దేవుని ప్రేమలో నిలబడాలి. మూడవదిగా ప్రభువులో స్థిరముగా నిలబడి ఉండాలి. మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, దేవుని ప్రేమలో నిలబడాలి. కాబట్టి ప్రేమలో నిలబడాలి. యేసు ప్రభు అన్నాడు నిలుచుడి, నిలబడుడి, నిలిచి ఉండుడి అనే మాటలు 11 సార్లు ఉన్నాయి యోహాను సువార్తలో. ఇప్పుడు నిలబడితేనంట ఎంత కార్యం చూడండి. 7వ వచనం చదవండి ఆ మాట. 7వ వచనం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందును నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి కదా. ఏది ఇష్టమో అడగండి. ఫస్ట్ ఏం నిలబడండి, ప్రభువులో నిలబడు స్థిరంగా. నువ్వు పడిపోబాకు. పడిపోయిన వాళ్ళు ప్రవీణులు ఉన్నారు. అందుకనే మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు ప్రవీణులు పడిపోయిరి. ప్రవీణులు వాక్యం ఎరిగిన వాళ్ళు. దేమ అనేటివాడు పడిపోయినాడు, ఉనేమ అనేటివాడు పడిపోయినాడు. అయితే నిలిచుండండి. నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి.
అది మీకు నిలబడకుండా దేవుడు ఏమి ఇయ్యడు. కాబట్టి ఒకసారంట చెప్తాను. ఓసారి ఇద్దరు పోయి ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు మనుషులు, ఈయనంటే ఆయన పడదు, ఆయనంటే ఈయన పడదు. ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటే ప్రభువా వరమి, ప్రభువా వరమి అని. ఫస్ట్ ఒకని కాటికి వచ్చినాడంట. నువ్వు అడిగినావు కదా, నేను వచ్చినాను, నీకేం కావాలో చెప్పు అని అడిగితే ఆయన అన్నాడంట, ప్రభువా వాడు ఏం అడుగుతాడో ఫస్ట్ వానికి అడిగో. మనం అడిగేది ఎట్లా? ప్రభువా వాడు ఏం అడుగుతాడో వానికి అడిగో ఫస్ట్. వానికంటే 2 అంతులు నాకు. వానికంటే వాడు 1 అడిగితే నాకు 2, వాడు 4 అడిగితే నాకు 8 ఇవ్వాలి చూడు ప్రభు, నీ ఇష్టం అని చెప్పినాడు. ప్రభు వానికి అడిగిపోయినాడు. ఆయన వాడు ఏం చేసినాడు, ఈయన మీద గురి పెట్టుకొని ఉన్నాడు. ఏం పెట్టుకొని ఉన్నాడు? గురి పెట్టుకొని ఉన్నాడు. ఏమని ప్రార్థన చేసినాడంటే, ప్రభా నాకు కన్ను తీసేనైనా అని. ఈ నాశనం కోరిచ్చాడు కదా, అట్లా ప్రార్థన చేస్తుంటాం మనం. ఎందుకంటే ఎవరిది వాళ్ళదే ఉండాలి. ప్రభా వాని కన్ను, నా కన్ను తీసే ప్రభా అంటే, ఇప్పుడు వాని కన్ను తీసేసినాడు. ఇప్పుడు అడిగి పోయి నిలబడితే వానికి ఇచ్చినావా ప్రభా అంటే ఇచ్చినాడు. ఏం అడిగినాడు ప్రభా అంటే వాడు కన్ను ఈయనకి 2 కన్నులు తీసేసినాడు. ఈ 2 కన్నులు తీసిన తర్వాత ఇప్పుడు ఎట్టైనా కానీ వాని కన్ను కూడా, అది కూడా పోగొట్టాల అని చెప్పి గుడ్డోడు కదా, అంటే ఏమంటారు, అడ్మిట్టంగా చేసినాడు. రాయి తీసుకొని అడ్మిట్టంగా వేస్తే ఉన్న కన్ను వానిపోయింది. ఇప్పుడు ఇద్దరికి ఏమైంది? 2 కన్నులు పోయి ఇద్దరు గుడ్డోడు కలిసి గుంతలో పడి. అట్లా అడగకూడదు దేవుణ్ణి ఎప్పుడైనా కానీ. మనం క్షేమంగా ఉండాలి, ఇతరులు కూడా అదే ప్రభు చిత్తం. దేవుడు మనల్ని దీవించి తన చిత్తంలో తెరసవలే నిలబెట్టును గాక. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి.